ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన వాక్కు ద్వారా ప్రతి ఉదయం ప్రభు మనలను తట్టి లేపుతూ ఉన్నాడు. పరిస్థితులను బట్టి, మనుషులను బట్టి భయపడక దేవుని యందు నమ్మిక ఉంచుమని తన వాక్కును బట్టి ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. రండి మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనమును చదువుకుందాం. నీవు పోవు చోటు నెలను నీకు తోడుగా నుండి నీ శత్రువులనందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగచేసి ఉన్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. లోకములో గనులైన వారికి కలుగు పేరు నేను నీకు కలుగచేసి ఉన్నాను అని ప్రభు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. అంతేకాదు ప్రభు అంటూ ఉన్నాడు, నీవు పోవు చోటు నెలను కూడా నేను నీతో కూడా వస్తాను, నీ ముందర నడిచే దేవుడను. అవును, అంతేకాదు నీ శత్రువుల అందరినీ కూడా నీ ఎదుట నిలవకుండా నేను చేస్తాను. ఇంకెందుకు భయము? దేవుని యొక్క శక్తి కలిగిన వాక్కు ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ధైర్యం తెచ్చుకుందాం, భయపడకుండా దేవుని యొక్క వాక్కునందు నమ్మిక ఉంచుదాం. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు భక్తుడు కూడా ఈ విధంగానే మరి దేవుని యందు భయభక్తులు కలిగి నమ్మిక ఉంచాడు కనుక దేవుడు అతనిని ఘనపరిచాడు. ఎక్కడో అడవిలో గొర్రెలు కాసుకుంటున్న దావీదును గొప్ప మహారాజుగా హెచ్చించిన దేవుడు ఈ ఉదయకాలం ఆయన నిన్ను కూడా హెచ్చించాలని ఆయన అంటున్నాడు, నీవు పోవు చోటు నెలను కూడా నేను నీతో కూడా వచ్చి నీ ఎదుట నీ శత్రువులను నిలవకుండా చేసి లోకములో ఘనులైన వారికి కలుగు మంచి పేరును ఘనతను నీకు ఇస్తాను అంటూ ఉన్నాడు. అవును, దావీదు కూడా దేవుని అధికంగా ప్రేమించాడు కనుక ఇటువంటి ధన్యతను పొందుకున్నాడు. నీవు నేను మనందరము కూడా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో మొదటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి, ఉద్యోగానికి కాదు. అవును, మొదటి ప్రాధాన్యత డబ్బుకి ఇస్తూ ఉంటారు, కానీ ప్రభు అంటున్నాడు, మొదట నా రాజ్యంను నా నీతిని వెదకండి, మీకేం కావాలో సమస్తమును కూడా నేను అనుగ్రహిస్తాను అంటున్న దేవుడు. ఆయన తన మహిమ నిమిత్తము మనలను ఏర్పరచుకొని ఉండగా, అవును ఈ లోక సంబంధమైన వాటి కొరకు పరుగులు తీసే వారంగా కాకుండా దేవుని చిత్తానికి లోబడి దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదం ఆయన అంటున్నాడు, లోకములో ఘనులైన వారికి కలిగిన మంచి పేరు నీకు నేను కలుగ చేస్తాను, నీ శత్రువులను నీ ఎదుట నిలవకుండా చేస్తాను, నీవు వెళ్ళు చోటు నెలను కూడా నేను నీతో కూడా వస్తాను అంటున్నాడు. దావీదు అడవిలో గొర్రెలు కాసుకుంటున్న అనుభవంలో మరి చూడండి, భయంకరమైన సింహము ఎలుగుబంటి నుంచి, అలాగే మరి గొలియాతు యొక్క మరి చూడండి బలము నుంచి యుద్ధములో దేవుడు దావీదును ఏ విధంగా కాపాడినాడో మనందరికీ కూడా పరిచయమే. అంతేకాదు శత్రువులందరి విషయంలో, సౌలురాజు విషయంలో దావీదు కడుపున పుట్టిన కుమారులు కూడా దావీదును హతమార్చాలనుకుంటారు, కానీ ప్రభు అంటున్నాడు, నీ శత్రువులను నీ ఎదుట నేను నిలవకుండా చేస్తాను. ఈ ఉదయకాలం నీవు కూడా నిర్నిమిత్తముగా శత్రువుల చేత హింసించబడుతున్నా, భయపడుతూ ఉన్నా, గాయపరచబడుతూ ఉన్నా ప్రభు అంటూ ఉన్నాడు, నీవు వెళ్ళు చోటు నెలను కూడా నేను నీతో కూడా వచ్చి నీ ఎదుట నీ శత్రువులను నిలవకుండా చేసి లోకములో ఘనులైన వారికి కలిగిన పేరు నీకు కలుగ చేస్తాను అంటూ ఉన్నాడు. అదే దావీదు దేవుడు ఈ ఉదయకాలము నీకు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని సమాధానముతో దావీదు ఎంత మికటంగా దేవుణ్ణి, ఎంత అధికముగా దేవుణ్ణి, ఎంత యథార్థంగా దేవుని ప్రేమించాడో అదే యథార్థముగా దేవుని ప్రేమిస్తూ దేవుని వాక్యాన్ని చదువుతూ దేవునికి ప్రాధాన్యత ఇచ్చుటలో గొప్ప ఆశీర్వాదాన్ని, సంతృప్తికరమైన సమృద్ధికరమైన దీవెనను మనము పొందుకుందాం. ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థిద్దాం. దయగలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ ఉదయ కాలము తండ్రి, అవును నీవు వెళ్ళు చోటు నెలను నేను నీతో కూడా వస్తానని నీ బిడలకు వాగ్దానం ఇచ్చావు. అంతేకాదు నీ ఎదుట నీ శత్రువులను నిలవకుండా చేస్తానని, అంతేకాదు లోకములో ఘనులైన వారికి కలిగిన పేరు నేను నీకు కలుగ చేస్తానని ప్రభువా ఈ ఉదయకాలము నీ వాక్యము చేత నీవు నీ బిడలను దర్శించారు. అవును ప్రభువా, దావీదు భక్తుడు ఏ విధంగా నిన్ను ప్రేమించాడో, అవును తండ్రి నైనా నీకు వందనాలు. అటువంటి ప్రేమ కలిగి, అటువంటి భక్తి కలిగి, అటువంటి ప్రాధాన్యత నీకు ఇచ్చుటలో ఎంత ఆశీర్వాదం ఉన్నదో, ఎంత క్షేమం ఉన్నదో, ఎంత ఘనత ఉన్నదో. అవును ప్రభువా, నీ బిడలకి నీ వాక్కు ద్వారా తెలియచేశారు. పరిస్థితులను బట్టి, మనుషులను బట్టి భయపడక తండ్రి నాయన నీకు ప్రాధాన్యత ఇచ్చుటలో, నీ రాజ్యమును నీతిని వెతుకుటలో, నీ వాక్యము ధ్యానించుటలో, నీ సన్నిధిలో ప్రార్థించుటలో మొదటి ప్రాధాన్యత నాయన
నీకు ఇచ్చి నిన్ను ఘనపరచుటలో ఎంతో ఘనత, ఎంతో ఆశీర్వాదం, ఎంతో నెమ్మది, విడుదల ఉన్నదని నీ వాక్యం ద్వారా తెలియచేశావు. ఈ ఉదయకాలం నీ బిడ్డల జీవితాల్లో, వారి కుటుంబాల్లో ఏ పరిస్థితులు ఉన్నప్పటికీ ఆ పరిస్థితుల నుంచి, భయాల నుంచి నువ్వు విడిపించే దేవుడో, క్షేమం ఇచ్చే దేవుడో, మేలును కలుగ చేసే దేవుడో నాయనా, ఈ దినమంతటికి కూడా నీ కృపతో నీ బిడ్డలను నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.